రాష్ట్రంలో కొడుతున్న ఎండలకు మనుషులే కాదుల్లో పాపం పశుపచ్చాదులు సుతం మస్తు దండ్లాడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులా ఏడన్న నీళ్లు కానొచ్చినాయి అంటే ఎడారిలా ఒయాసిస్ లెక్కనే అనిపిస్తున్నది జీవాలకు. అగో చూడుండ్రి, గిడున్న ఒక పిచ్చుకైతే బకెట్ల నీళ్లు కానొచ్చే వరకు ఎంత సంబురంగా జలకలాడుతున్నదో. పాపం ఎండకు పిచ్చుక పానమంతా ఆగమాగమైనట్టున్నదో ఏందో గాని బకెట్ల నీళ్లు కానొచ్చే వరకు నీళ్లల్ల మునుక్కుంటా రెక్కలతోని పెయ్యంతా సల్లుకున్నది. ఏడైందో ఏమో గాని వీడియో వైరల్ అయ్యే వరకు పిచ్చుక తెలివిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎండాకాలంలా మనుషులు కదా టూర్ల పేరు మీద బయటికి పోయొచ్చినట్టే గీ పిచ్చుక సుతం సమ్మర్ టూర్ ను భలే ఎంజాయ్ చేసిందని అనబట్టిండ్రు చాలా మందికి. ఇది చూసినోళ్ళు చూస్తున్నారు కదా పబ్లిక్ ఎండలు ఎట్లా దంచి కొడుతున్నాయో. జర ఇండ్ల ముంగటకొచ్చే జీవాల కోసము తొట్లల్లో కొన్ని నీళ్లను పెట్టి వాటి దూప తీర్చుండ్రి ఏమంటున్నాం. ఇక ముచ్చట ఇట్లుంటే సౌదీ అరేబియాలో కొడుతున్న ఎండలకు వశపడక ఆడున్నోళ్ళు ఎసుంటి ఉపాయం చేసిండ్రో చూడుండ్రి. ఇక రాత్రి పగలనే తేడా లేకుండా మస్తు దంచి కొడుతున్నాయట అక్కడ ఎండలు. గందుకే రోడ్ల మీద పోయే జనాల మీద నీళ్లు పడి వాళ్ళ పానం గావర కాకుండా ఉండనీకి గిట్లా మోటార్లతోని నీళ్ల స్ప్రింక్లర్లు సెట్ చేసిండ్రట ఆడున్న సర్కారోళ్ళు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మన తన సర్కారోళ్ళు సుతం గిసొంటి ఉపాయం చేస్తే మంచిగుండు. అడ్డగోలు కొడుతున్న ఎండల నుంచి జర్రంతా ఉపశమనం అయ్యేది అని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు.